వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి 8వ తరగతి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం. 8వ తరగతి ఆంధ్ర పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను, సంస్కృతి సంప్రదాయాలను అర్థం చేసుకుని అభినందించేలా ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం. ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఈ ప్రక్రియలో గలదు. గేయ ప్రక్రియ. ఎవరి భుజబలం గురించి కవి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించాడు? బాలచంద్రుడు. తమ కుంచె ద్వారా చిత్రకళకు జీవం పోసిన ఆంధ్రులు. పైవారందరూ అంటే అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు. సరైన వాక్యాన్ని ఎంచుకోండి. బి సరైనది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి ఆంధ్ర రాష్ట్ర జీవనాడులు. సరైనదో కాదో తెలపండి. ఏబిసి సరైనవి. హ్రస్వ అకారం ప్లస్ ఏదైనా అచ్చు అత్వసంధి. హ్రస్వ ఇకారం ఏదైనా అచ్చు ఇత్వసంధి. హ్రస్వ ఉకారం ఏదైనా అచ్చు ఉత్వసంధి. ఈ మూడు సరైనవి. ఈ క్రింది వానిని జతపరచండి. ఆంధ్ర వైభవం గేయం ఆధారంగా జతపరచండి. తెలుగు పలుకులు తేనెలొలికెను, త్యాగరాయని రాగసుధలో. రాలు కరిగే హంపి నగరపు శిల్ప సంపద. సొంపుగూర్చెను తెలుగు తల్లికి తిక్కనార్యుని కవితలోన. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను. క్రింది వానిని జతపరచండి. సీమ దేశము, ప్రదేశము, రాజ్యము. ఆడు నర్తించు, చలించు, పలుకు. పాడి క్షీరం, ధర్మం, న్యాయం. జాడ విధం, ఆచూకీ, దారి. జతపరచండి ప్రకృతి వికృతులు. A1 కవితలు, కైతలు. బృంగారం, బంగారం. సింహం, సింగం. ప్రాంతం, పొంత. జతపరచండి. పాడి పంటలు. ద్వంద్వ సమాసము. 6 కోట్లు ద్విగు సమాసము. అందున్నన్ సప్తమీ విభక్తి ప్రత్యయాలు. కొరకున్కై చతుర్థి. మాతృభూమి పాఠ్యాంశమునకు మూలం కథానిలయం. మాతృభూమి పాఠ్యభాగ రచయిత పవని నిర్మల ప్రభావతి. పవని నిర్మల ప్రభావతి గారు రచించిన నవలలను గుర్తించండి. పైవన్నీ ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు. వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. ఈ మాటలను మాతృభూమి పాఠ్యాంశంలో అన్నది వీర తండ్రి రోసయ్య. వీర అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనమెవ్వరూ ఊహించలేదు. ఈ మాటలు మాతృభూమి పాఠ్యాంశంలో పలికినది పద్మజ.
ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఏబి సరైనవి. ఉపమేయం పోల్చబడే పదం. ఉపమానం పోలిక కొరకు ఉన్న పదం. మాతృభూమి పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి. ఏబిసి. పద్మజ రాజారావు, సుధీర్. చంద్రమ్మ రోసయ్య. వీర. సైన్యంలో చేరాలనుకున్నది సుధీర్, వీర. క్రింది వాటిని జతపరచండి. పర్యాయ పదాలు. జీతం వేతనం, భృతి. దేశం రాజ్యం, సీమ. యుద్ధం పోరు, రణం. కుమారుడు పుత్రుడు, సుతుడు. లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం. శతక సౌరభం. మిత్ర సాహస్రి పేరిట శతకాన్ని రాసినది కొండూరు వీర రాఘవాచార్యులు. గంటకాలము గడిచిన గతమనంద్రు, గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. గంటకాలము వృధాగాగా గడపకీవు, విద్య నేర్చుకో బ్రతుకుకంత వెలిగిపోవు. విద్యా శతకంలోనిది. ఈ పద్యం ఏ శతకంలోనిది అంటే విద్యా శతకం. వరులపై శత్రుత్వముంచకుండిన జాలు, నుపవాసములు నిత్యముండినట్లు. ఈ పద్య రచయిత గుండ్లపల్లి నరసమ్మ. ఈ క్రింది వాణిని జతపరచండి. జననీ జనకులు నినుగని పెనిచిన విద్యార్థి శతకంలో. గంటకాలము గడిచిన గతమనంద్రు విద్యా శతకము. కనక విశాల చేల భవకానన సాత కుఠారధార దాశరథి శతకం. నిండు విస్తరాకు నిచ్చలంబుగ నుండు, ఏమీ లేని డాష్ మణుల మూట శతకం. జతపరచండి. చేలము వస్త్రము, సూనృతము ప్రియము సత్యము, కరములు చేతులు, కంధ మేఘం వలె. దేశంలో ప్రాచీన కట్టడాలు, సంస్కృతులు, సంప్రదాయాలను తెలియపరుస్తూ వాటిని రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశం గల పాఠ్యాంశం. నా యాత్ర. నా యాత్ర పాఠ్యాంశంలో రచయిత రైలులో ప్రయాణించేటప్పుడు గూడూరు, ఏనూరు దగ్గర గమనించదగినవి. పైవన్నీ సరుగుడు తోటలు, ఉప్పుమళ్ళు, చిన్న చిన్న నదులు. గంగా స్నానఘట్టం దర్శనం ఏ పర్వతాలలో బులుసు వెంకటరమణయ్య చేసుకున్నానని తెలియజేశాడు. హిమాలయ పర్వతాలు. బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో నా యాత్ర పాఠ్యభాగంలో పాఠాంత అంశముగా ఇవ్వబడ్డ కథ గెలుపు నాదే. క్రింది వానిని జతపరచండి. ఆదర్శ నగరం సేవాగ్రామ్. ముంతాజ్ బేగం తాజ్ మహల్. కుతుబ్ మీనార్ ఢిల్లీ. హిమాలయాలు హరిద్వార్. అర్థాలు జతపరచండి. దీనిలో తర్ఫీదు శిక్షణ, ఛత్రం గొడుగు, నారి స్త్రీ, శ్రేణి వరుస.
సందేశం పాఠ్యభాగం ఈ ప్రక్రియలో కలదు. ఖండకావ్యం. సందేశం పాఠ్యాంశం యొక్క రచయిత గుర్రం జాషువా. చిక్కిన అను పదానికి అర్థాన్ని గుర్తించండి. దొరికిన. కట్టు మామయ్య గొర్రు వడికట్టు రైతన్న బిడ్డ అనే జానపద గేయాన్ని ఎవరి గేయ సంపుటి నుండి సేకరించారు? ఆమళ్ళ దిన్నె గోపీనాథ్. జతపరచండి సందులు. 1 ఏ 3 క్షుదానల సవర్ణ దీర్ఘ సంధి. భరతోర్వర గుణసంధి. వానికెరుక ఇత్వసంధి. చేరియున్న ఎడాగమ సంధి. వలస వెళ్లే సన్నకారు రైతులు రైతు కూలీల జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించే ఉద్దేశం గల పాఠ్యాంశం. పయనం. క్రింది వానిని జతపరచండి. పయనం పాఠ్యాంశం పాత్రల ద్వారా. వెంకటస్వామి గంగన్న పక్కింటి వ్యక్తి. పాపం పల్లె గంగన్న స్వగ్రామం. కంపిలి కొట్టాల రామప్ప స్వగ్రామం. నారాయణ వెంకటలక్ష్మి గంగన్న కొడుకు కోడలు. జతపరచండి. గిరి ఎక్కడున్నావు? ప్రశ్నార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక. ఆశీర్వాదకం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అనుమత్యర్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు. నిషేధార్థక వాక్యం. క్రింది వానిని జతపరచండి. భూతకాలిక అసమాపక క్రియ త్వార్థకం. వర్తమానకాలిక అసమాపక క్రియ శత్రర్థకం. భవిష్యత్కాలిక అసమాపక క్రియ ఛేదర్థకం. చైతన్యమూర్తులు పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. వ్యాసం. గోపాలకుడిగా పనిచేస్తూ ఏ కొండ గుహలో వీరబ్రహ్మం కాలజ్ఞానం రాసేవారు? రవ్వలకొండ గుహలో. జానపద సాహిత్య సేకరణ కోసం తను సంపాదించినదంతా ధారబోసిన జానపద సాహిత్య జ్యోతి. నేదునూరి గంగాధరం. క్రింది వానిని జతపరచండి. సంఘ సంస్కర్త తత్వవాది వీరబ్రహ్మం. జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం. మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి. కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాటలో సిరివెన్నెల మనిషికి వేటిని సైన్యంగా పేర్కొన్నారు? పైవన్నీ దేహము ప్రాణము నెత్తురు సత్తువ. నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. పై పంక్తుల ఆధారంగా సరైన వాక్యాల్ని గుర్తించండి. ఏబి సరైనవి. ఏబి సరైనవి. పై పాటలోని పంక్తులు మనిషి జీవితంలో జరిగే ఒడిదుడుకులు సహజమే అని వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని తెలుపుతున్నాయి. బి కూడా
సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నాటి చదువు పాఠ్యభాగం ఎందులో నుండి గ్రహించబడినది? మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. కలలే కదా అందమైన భవితకు పునాదులు. రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఈ గజల్ రచయిత పైడి తెరేష్ బాబు. భువన విజయం పాఠ్యభాగం ఏ ప్రక్రియలో గలదు? సాహితీ రూపకం. ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. అతిథి గౌరవం. పలు రాష్ట్రాల నాట్యరీతులను గూర్చి కళాకారుల కృషిని తెలియజేసే ఉద్దేశం గల పాఠం. కళావారసత్వం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.